ప్రతిపక్ష పార్టీగా దూకుడు పెంచాలంటూ టీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు హైకమాండ్ నేత దిగ్విజయ్ సింగ్. తెలంగాణలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై టీ కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించిన దిగ్విజయ్ గతంలో నిర్వహించిన మేధోమథన సదస్సు నిర్ణయాల అమలు ఏమైందని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విషయంలో న్యాయ పోరాటం చేయాలని సూచించారు. అధికార టీఆర్ఎస్ విషయంలో ఇక సంయమనాన్ని వీడి దూకుడును పెంచాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు కర్తవ్య బోధ చేశారు హైకమాండ్ నేత దిగ్విజయ్. గాంధీభవన్లో మంగళవారం మధ్యాహ్నం దిగ్విజయ్ అధ్యక్షతన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. హైకమాండ్ నేతలు కొంత్యా కుప్పలరాజుతో పాటు కమిటీ సభ్యులైన పొన్నాల, ఉత్తమ్, జానారెడ్డి, డి శ్రీనివాస్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదరాయ నరసింహ, శ్రీధర్బాబు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడి 8 నెలలు అవుతుందని, సీఎంగా కేసీఆర్ హన్మిన్ పీరియడ్ ముగిసిందని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీల అమలు విస్మరిస్తున్న అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని టీ కాంగ్రెస్ కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటుపడేలా న్యాయపోరాటం చేయాలని పార్టీ పెద్దలకు సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయని అధికారులపై కూడా కోర్టులో కేసులు వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వల్ల పొందిన ఆ పదవులకు రాజీనామాలు చేసేలా వారిపై ఒత్తిడి తేవాలని, అందుకోసం వారి ఇళ్ల వద్ద పార్టీ క్యాడర్ నిరసన ప్రదర్శనలు చేయాలని కూడా ఈ సమావేశంలో డిసైడ్ చేశారు. పార్టీ బలోపేతంపై గత ఆగస్టులో నిర్వహించిన మేధోమథన సదస్సు నిర్ణయాల అమలు ఎంతవరకు వచ్చిందని దిగ్విజయ్ పీసీసీ చీఫ్ పొన్నాలను ప్రశ్నించారు. పీసీసీకి 60 మంది అధికార ప్రతినిధుల అని ఆశ్చర్యం చెందిన దిగ్విజయ్ ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని వెల్లడించడంలో పీసీసీకి, సీఎల్పీకి మధ్య సమన్వయం ఉండాలంటూ హితబోధ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లపై దృష్టి సారించాలని కీలక నేతలు సూచించారు. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి టీవీ, హైదరాబాద్.